ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగువారి ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడూ పర్ఫార్మెన్స్ వచ్చేసింది. తాజాగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన సుహానీ రావు యూకేలో లండన్ సమీపంలో ఉంటున్నారు. ఆమె ఇటీవల ఘనత సాధించింది. మిస్ గెలాక్సీ టీన్స్ యూకే పోటీల్లో ప్రథమ బహుమతి సాధించి ఔరా అనిపించింది. దీంతో అటు కుటుంబ సభ్యులతో పాటు తోటపల్లికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఉన్నారు. తాజా మాజా సర్పంచ్ నర్సింగ్రావు వాళ్ళ దంపతులు ఉన్నారు, దగ్గర బంధువు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు, ముందుగా మీ గ్రామానికి సంబంధించి మీ బంధువుల అమ్మాయి సుహానీ రావు చిన్నప్పుడే వెళ్ళారు. ఆ ప్రమోదరావు సరిత దంపతుల పాప. ఏంటి అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదరు మొదటి నుంచి ఊర్లోనే ఉంటుండే. తర్వాత చదువు రీత్యా హైదరాబాద్ వెళ్ళి తర్వాత పూణేలో జాబ్ చేసి తర్వాత యూకే వెళ్ళిండు. ఒక 15 years అవుతుంది యూకే వెళ్ళి. ఆ అమ్మాయి కూడా యూకేలోనే చదువుకున్నది. అమ్మాయి మా తోటపల్లి గ్రామానికి చెందిన అమ్మాయి ఇంత ప్రతిభ కనబరిచినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఇంకా ముందు ముందు అమ్మాయి కూడా చాలా 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 టైటిల్స్ గెలుచుకోవాలని, ఆమె సమాజ సేవ కూడా చేయాలని, మా ఊరికి గర్వకారణం తేవాలని భావిస్తున్నాం. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ కానీ సరదాగా ఉండడం కానీ, నాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయింది. మధ్య మధ్యలో వచ్చిన 1-2 days ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ కమ్యూనికేషన్ మీతో ఊరితో టచ్ తక్కువ ఉంది కాబట్టి మధ్యలో ఎప్పుడైనా కలిసారా? కలిసినాం, చాలా తక్కువనే. కాకపోతే కలిసినప్పుడు అయితే ఆమె సరదాగానే ఉంటుండే. వాళ్ళు చెప్పే విషయాలను బట్టి మేము ఎక్కువ తెలుసుకోగలిగినాం అంతే. సో మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఎట్లా భావించవచ్చు ఆమె ఇంత ప్రతిభ సాధించింది గ్రామానికి సంబంధించి మీ బంధువుల? First, let me congratulate her for winning the title, and I'm so proud. అంటే చాలా సంతోషం వేసింది తెలియగానే. సో మన ఊరి అమ్మాయి అక్కడ వెళ్ళి తన ప్రతిభని కనబరిచి ఒక టైటిల్ని గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాని వెనుక వాళ్ళ తల్లిదండ్రుల కృషి చాలా ఉంటుంది, ప్రోత్సాహము కృషి ఉండి తను ఈ స్థాయికి చేరుకోగలిగింది. సో ఎప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు తను ఎప్పుడు సరదాగా ఉంటుండే. వాళ్ళ పేరెంట్స్తోని మేము కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టు షీఈస్ మల్టీ టాలెంటెడ్ చైల్డ్ అని చెప్పేసి. అన్ని కళలో తనకి ప్రవేశం ఉంది. సో దట్ మేక్ హర్ విన్ ద టైటిల్ నఫ్. సో ఐ హోప్ అండ్ ఐ విష్ హర్ యాక్చువల్లీ to achieve more titles like this and get good fame and name to the India, Bharat Desham, and then our village Totapalli. And as my husband చెప్పినట్టు తను ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు చాలా చిన్న అమ్మాయి తను, సో బిలో 15 years. సో ఇంకా ఇలానే మిస్ యూనివర్స్ కూడా గెలుచుకొని సో సంఘ సేవ చేయాలి అని చెప్పేసి ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మొత్తం మీద తమ గ్రామానికి సంబంధించి బంధువుల అమ్మాయి ఇంత ఘనత సాధించిందంటే చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరెన్నో అటువంటి విజయాలు సాధించాలి. ఏకంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాంటి టైటిల్స్ సాధించి ఈ దేశానికి పేరు తేవాలి, తమ గ్రామానికి పేరు తేవాలి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అనుభవాలు మనతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా మల్టీ టాలెంటెడ్గా ఉంది. ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆటలు పాటలు, అలాగే యాక్టింగ్, సింగింగ్ ఇట్లాంటి వాటిలో ప్రవేశం ఉంది. నాట్యంలో కూడా ప్రవేశం ఉంది. అట్లా ఉండిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించారు. పేరెంట్స్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆ అమ్మాయి ఈ ఘనత సాధించడానికి అని అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ తోటపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.